మన కోర్సులో చాప్టర్ 5 వీడియో హౌ టు ఐడెంటిఫై ట్రెండ్. మార్కెట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ప్రజెంట్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం, అండ్ ట్రెండ్ని బేస్ చేసుకొని లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, అప్ ట్రెండ్లో ట్రేడ్స్ అనేవి ఎటు సైడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, డౌన్ ట్రెండ్లో ట్రేడ్స్ అనేవి ఎటు సైడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే ఫ్రెండ్స్, 4th చాప్టర్లో ఉన్న మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత, 4th చాప్టర్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, 4th చాప్టర్ మీకు క్లియర్ అనుకున్న తర్వాతే ఈ చాప్టర్ 5 అనే వీడియో చూడండి. చాప్టర్ 6 అయినా చాప్టర్ 7 అయినా ఏ చాప్టర్ అయినా సరే ఒక చాప్టర్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడం వల్ల మీకు చాలా క్లారిఫికేషన్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ కూడా త్వరగా గెయిన్ అవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటా లేకుంటే 4th చాప్టర్ ఇక డైరెక్ట్ 7th చాప్టర్కి వెళ్ళిపోదాం, 6th చాప్టర్కి వెళ్ళిపోదాం అని అలా స్కిప్ చేయకండి. వీడియోని కూడా స్కిప్ చేసి ఎండ్ వరకు చూడకండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాలెడ్జ్ అనేది మంచిగా గెయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే నేను చెప్పినట్టు చేయండి మంచిగా. సో వీడియో అనేది నేను స్టార్ట్ చేస్తాను. మీకు డైరెక్ట్ చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వాడే బ్రోకర్ ఏదైతే ఉందో ఆ బ్రోకర్లో ఒక మూవింగ్ యావరేజ్ అనేది అప్లై చేసుకోండి. ఆ మూవింగ్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, పీరియడ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అప్లై చేసిన తర్వాత మీకు చార్ట్లో ఈ విధంగా అయితే అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే మనం అప్లై చేసిన మూవింగ్ యావరేజ్ ఉందో ఈ మూవింగ్ యావరేజ్కి మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్ అని మనకి ఇండికేషన్. ఓకే, ఈ మూవింగ్ యావరేజ్ మనం అప్లై చేసిన మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అని మనకి ఇండికేషన్, అప్ సైడ్ ఉంటే మనకి అప్ ట్రెండ్ అని ఇండికేషన్. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్కి అప్ సైడ్ ఉంది, సో మనకి అప్ ట్రెండ్ అని ఇండికేషన్. నేను మీకు ఇంకో చార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్కి అప్ సైడ్ ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్ అని మనకి ఇండికేషన్, మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ ఉంటే మనకి డౌన్ ట్రెండ్ అని ఇండికేషన్. ఓకే, మూవింగ్ యావరేజ్కి అప్ సైడ్ ఉంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారని, మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ ఉంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్ మీకు టచ్ అయింది అనుకోండి, ఇది కన్సాలిడేట్ మార్కెట్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, ఒక రేంజింగ్లో ఒక జోన్లో మార్కెట్ ఫామ్ అవుతూ ఉంది. ఇది ఎలా మనకి ఇండికేషన్ అంటే మూవింగ్ యావరేజ్కి మధ్యలో ఉంది మార్కెట్. ఓకే, మూవింగ్ యావరేజ్కి మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్. ఓకే, కన్సాలిడేట్ మార్కెట్ అనొచ్చు, సైడ్ వేస్ మార్కెట్ అనొచ్చు. ఓకే, ఇలా ఉంటే మనకి మార్కెట్ మనం అప్లై చేసిన మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ ఉంటే క్లియర్ డౌన్ ట్రెండ్ అని మనకి ఇండికేషన్. ఓకే, ఇప్పుడు ట్రెండ్ని బేస్ చేసుకొని లెవెల్స్ ఎలా డ్రా చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ప్రజెంట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఓన్లీ మనం రెసిస్టెన్సెస్ మాత్రమే డ్రా చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఎంటర్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడి వరకే, నేను డ్రా చేసిన లైన్ నుంచి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫామ్ అయి ఉంది మార్కెట్, రైట్ సైడ్ అనేది ప్రజెంట్ ఇంకా ఫామ్ అవ్వలేదు, ఫామ్ అవ్వాలి మార్కెట్. సో మీరు ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద అంటే మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనకి డౌన్ ట్రెండ్ అని ఇండికేషన్. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రమే డ్రా చేసుకోవాలి. ఓకే, ఓన్లీ రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రమే మనం డ్రా చేసుకోవాలి, సపోర్ట్స్ డ్రా చేసుకోకూడదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 లెవెల్స్ డ్రా చేశాను. ఓకే, 2 లెవెల్స్ డ్రా చేశాను. మార్కెట్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి పైన అప్ సైడ్, మార్కెట్కి అప్ సైడ్ ఉన్నది రెసిస్టెన్స్ అవుతుంది, మార్కెట్కి డౌన్ సైడ్ ఉన్నది సపోర్ట్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే డ్రా చేసుకోవాలి, డౌన్కి మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు డౌన్కి మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ప్రజెంట్ సెల్లర్స్ డౌన్ ట్రెండ్ మనకి మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఉంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్లు ఇండికేషన్. మీరు సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇలా సపోర్ట్ డ్రా చేసుకొని మీరు, ఓకే ఇక్కడ చూడండి, ఇలా సపోర్ట్ డ్రా చేసుకొని ఇక్కడ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ మూమెంటం వచ్చిందని చెప్పేసి సపోర్ట్ డ్రా చేసుకొని
మీరు బయ్యింగ్ డైరెక్షన్కి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే లాస్ అవుతాయి ట్రేడ్స్. ఎందుకు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సో మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేశారు. ఎప్పుడైనా ట్రెండ్ని ఫాలో అవ్వండి. ట్రెండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకండి. ట్రెండ్కి అనుగుణంగా డౌన్ ట్రెండ్ ఉంది, సో మీరు కూడా డౌన్ ట్రేడ్సే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే మీరు డ్రా చేసుకున్న లెవెల్ ఉందో మార్కెట్ ఆ లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు రీటెస్ట్కి వస్తుంది కంపల్సరీ. మార్కెట్ ఆ లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు మళ్ళీ మీరు డౌన్వర్డ్ డైరెక్షన్కే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? నేను చెప్పింది క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ రిమైండ్ చేసి చూసుకోండి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్స్ అన్ని డౌన్కి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది, ట్రేడ్స్ కూడా మీరు డౌన్కే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ట్రేడ్స్ అనేవి మీరు అలా కాదని ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 100% లాస్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రెసెంట్ మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. ఓకే, ప్రెసెంట్ మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. సో మీరు కూడా అప్కే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. మూవింగ్ యావరేజ్కి అప్ సైడ్ ఉంది, సో మార్కెట్ అప్ ట్రెండ్ అండ్ బయర్స్ అప్ ట్రెండ్ అంటే మనకి ఏంటి ఇండికేషన్, బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో మనం ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకొని ఓన్లీ బయింగ్ డైరెక్షన్కి మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సెల్లింగ్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్కి మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకూడదు. అప్ ట్రెండ్ ఉంటే బయింగ్కి మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్కి మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇటువంటి మార్కెట్లో ఇటువంటి చార్ట్లో మీరు ఎటువంటి అనాలిసిస్ చేయకండి, ఎటువంటి లెవెల్స్ డ్రా చేసుకోకండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది ప్రెసెంట్. మూవింగ్ యావరేజ్ మనకి ఏం ఇండికేషన్ ఇస్తుంది, మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఉంటే అప్ ట్రెండ్ అని, డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్ అని. అప్ ట్రెండ్ అంటే ఏంటి, బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో మరి ప్రజెంట్ మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం ఏం డ్రా చేసుకోవాలి, రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్, రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆ లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అప్పుడు మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు అలా కాదని చెప్పేసేసి ఇక్కడంటే వర్క్ అయింది, ఎవ్రీ టైం అలా వర్క్ అవ్వదు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 క్యాండిల్స్ మనకి మూమెంటం వచ్చింది. ఓకే, 3 క్యాండిల్స్ మూమెంటం వచ్చింది. ప్రజెంట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ నార్మల్ రిజెక్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి బయింగ్ డైరెక్షన్కే, ఈ మూవింగ్ యావరేజ్ లేకుంటే మనకి బయింగ్ డైరెక్షన్, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ అనేది ఉంది. సో ఈ క్యాండిల్ కూడా బయింగ్ డైరెక్షన్కి వెళ్తుందని ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ట్రేడ్ అనేది లాస్ అయిపోతుంది. ఓకే, మీరు ఒక లెవెల్ డ్రా చేసి పెట్టుకోండి. మూవింగ్ యావరేజ్ డౌన్ ట్రెండ్ అని చెప్తుంది కాబట్టి బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో మీరు డ్రా చేసిన లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మీరు మూవింగ్ యావరేజ్ పెట్టుకోలేదు, స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసుకున్నారు. ఓకే, మూవింగ్ యావరేజ్ అప్లై చేసుకోలేదు, స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసుకున్నారు. సో ఇక్కడ చూస్తే బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చారు. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్కి వస్తారు. రీటెస్ట్కి వచ్చారని చెప్పి మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు. ట్రేడ్ అనేది లాస్ అయిపోయింది ఈ రెడ్ క్యాండిల్. ఎందుకు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్లర్సే ఫామ్ అవుతారు కాబట్టి ఇక్కడ సెల్లర్సే ఫామ్ అయ్యారు. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఈ రెడ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిందాక వెయిట్ చేయండి. ఓకే, బ్రేక్అవుట్ జరిగిందాక వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత రీటెస్ట్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడ్స్ అనేవి, ఓకే, రీటెస్ట్కి ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అప్పుడే మీరు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని. 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ చాప్టర్స్ మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. ఎలా రీడ్ చేయాలి, ఎలా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నాకు ప్రాక్టీస్ చేసి మీరు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. నేను సమ్ పాయింట్స్ చాలా ఇన్డెప్త్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో నేను మీకు బాగా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు
పట్టించుకోవడం లేదన్నమాట. ఓకే, అర్థమైంది నాకు అని వదిలేస్తున్నారు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేయలేదు. ఈ పాయింట్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ నాకు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తే టెలిగ్రామ్లో నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ట్రెండ్ లైన్స్ కూడా అంతే సేమ్. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా, మీరు డౌన్కి మాత్రమే ఓకే, డౌన్కి మాత్రమే రెసిస్టెన్స్ మాత్రమే డ్రా చేసుకోండి, డౌన్కి మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో మనకి ట్రేడ్ అనేది దొరికింది మనకి. ఓకే, డౌన్ ట్రెండ్లో డౌన్కి మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అలా కాదండి, డౌన్ ట్రెండ్లో మీరు ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని నేను అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే వర్క్ అవ్వవు. సమ్ టైమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి, సమ్ టైమ్స్ ఇలాంటి బ్రేక్అవుట్స్ జరుగుతాయి. ఓకేనా, ట్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, ట్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్. ట్రెండ్ని ఫాలో అవుతేనే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ కూడా ఒక లెవెల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా టచ్ అయింది మనం డ్రా చేసిన లెవెల్కి. ఓకే, మూవింగ్ యావరేజ్కి కూడా మనం డ్రా చేసిన లెవెల్ టచ్ అయింది. సో అది మనకి చాలా స్ట్రాంగ్ లెవెల్ అని ఇండికేషన్. ఓకే, మనకి అది చాలా స్ట్రాంగ్ లెవెల్ ఇండికేషన్. ఇక్కడ విక్స్కి డ్రా చేసుకొని కొంతమంది లెవెల్స్ డ్రా చేస్తారు. చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఈ క్యాండిల్ డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ అది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఎందుకు అయిందో తెలియదు. ఎందుకు అయ్యింది అని అంటే ప్రజెంట్ మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. సో గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, బయర్స్ ఎంటర్ అవుతారు, సెల్లర్స్ ఎంటర్ అవ్వరు కదా. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకుంటాను, తెలియదు కదా మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఉంటే బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, అప్ ట్రెండ్ అని తెలియదు కదా. ఈ బ్యాక్గ్రౌండ్లో లెవెల్స్ని వదిలేసేయండి, ఫ్రెష్ లెవెల్ డ్రా చేసుకుంటారు మంచిగా ఇలా. ఓకే, ఫ్రెష్ లెవెల్ స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వచ్చింది కదా అని చెప్పి ఫ్రెష్ లెవెల్ డ్రా చేసుకుంటారు. ఓకే, స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వచ్చింది కానీ ఇక్కడ ఫ్రెష్ లెవెల్ డ్రా చేసుకుంటారు. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో బయింగ్ డైరెక్షన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ ట్రేడ్ లాస్ అయిపోతుంది. లేదు మార్కెట్ మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది, ఈ రీటెస్ట్కి వచ్చినప్పుడు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే వర్క్ అవ్వదు అక్కడ. ఎందుకనంటే ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్, అండ్ ప్లస్ మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం లెవెల్ డ్రా చేసుకుంటే, మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్. ఆ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ లెవెల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ కనెక్ట్ అయింది, సెకండ్ పాయింట్ సేమ్ మనం డ్రా చేసిన లెవెల్ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు ఫామ్ అయ్యారు స్ట్రాంగ్గా. థర్డ్ పాయింట్ ఇక్కడ చూడండి, మనం డ్రా చేసిన లెవెల్ నుంచే ఇక్కడ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ ఇచ్చింది, సెకండ్ టైం బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ కూడా ఇదే లెవెల్ నుంచి అయ్యింది మార్కెట్. అంటే ఆ లెవెల్లో బయర్స్ ఆర్ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు అని ఇండికేషన్. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ కంపల్సరీ రిజెక్షన్ అనేది ఇస్తుంది. సో డ్రా చేసుకున్న లెవెల్కి మూవింగ్ యావరేజ్ కూడా కనెక్టెడ్, ప్లస్ అప్ ట్రెండ్ మార్కెట్, సో మళ్ళీ స్ట్రాంగ్ లెవెల్. సో ఇలా కన్ఫర్మేషన్ తీసుకొని బయింగ్కి మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఒక వీక్ లెవెల్ ఉంది కానీ ఇలా లెవెల్ డ్రా చేసుకొని ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్స్ తీసుకోవాల్సిన అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్స్ తీసుకుంటే లాస్ అయిపోతుంది. ఇది స్ట్రాంగ్ లెవెల్ యాక్చువల్గా. ఓకే, ఇది స్ట్రాంగ్ లెవెల్ యాక్చువల్గా. మార్కెట్ కూడా అప్ ట్రెండ్లే ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్లో లెవెల్స్ కూడా చూసుకోవాలి మనం. ఇక్కడే ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ లెవెల్స్, ఇలా కనెక్ట్ చేసుకుంటే. సో ఇది మనకి లెవెల్, స్ట్రాంగ్ లెవెల్ అంటే ఇది వీక్ లెవెల్ కింద కౌంట్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏమి లెవెల్స్ లేవు కాబట్టి, సింగిల్ లెవెల్ కాబట్టి వీక్ లెవెల్ కింద కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం బయర్సే స్ట్రాంగ్గా ఎంట్రీ ఇస్తారు. ఓకే, క్లియర్గా అర్థమైందా? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి, డౌన్వర్డ్కి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయకండి. ప్రాఫిట్ అనేది ఉండదు, లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టి మీ డౌట్ ఏంటో అడగండి.